ఈ నెల 20వ తేదీన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఆ రోజున సెక్రటేరియట్ ముందు రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే గద్దెపై మాజీ పీఎం విగ్రహాన్ని అమర్చారు. ఆ పరిసరాల చుట్టూ రంగులు వేయడంతో పాటు ల్యాండ్స్కేప్ నిర్మిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే చోట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ఈలోపే కాంగ్రెస్ అధికారంలో రావడంతో ఆ ప్రాంతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ వేడుకలకు చీఫ్ గెస్ట్గా సోనియా గాంధీని, గెస్టులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. గత ఏడాది డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో జరిగిన సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఆ ముగ్గురు నేతలు హాజరయ్యారు. రాజీవ్ జయంతి సందర్భంగా మరోసారి ఈ నెల 20న ఆ లీడర్లను రాష్ట్రానికి ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్ ఈ నెల 14న హైదరాబాద్కు వస్తున్నారు. 15 ఆగస్టు తర్వాత ఢిల్లీకి వెళ్లి రాజీవ్ విగ్రహావిష్కరణ వేడుకకు రావాలని కాంగ్రెస్ పెద్దలను స్వయంగా ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తున్నది. రాజీవ్ విగ్రహావిష్కరణ తర్వాత అదే ప్రాంతంలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవర్లోకి వచ్చిన తర్వాత అమలవుతున్న 6 గ్యారంటీల లబ్ధిదారులను అక్కడికి పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏ అధికారులను సూచించారు. కొన్ని రోజులుగా ఆ చోట పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే తయారు చేసిన రాజీవ్ విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు నిర్మించిన గద్దెపై నిలబెట్టారు. ఈ నెల 20 లోపు అక్కడ సివిల్ పెయింట్, గ్రీనరీ వర్క్స్ పూర్తి చేసేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే ఖైరతాబాద్ నుంచి మొదలుకొని అంబేద్కర్ విగ్రహం వరకు ట్యాంక్ బండ్ రోడ్డుకు ఇరువైపులా పెయింటింగ్, గ్రీనరీ పనులు జరుగుతున్నాయి.